వెంకరెడ్డి గారు ప్రసాద్ గారు దయచేసి ఆగండి. దయచేసి ఆగండి. దయచేసి సీనియర్ కాపు నాయకులు రాజకీయ విశ్లేషకులు బొక్కేశ్వర శివరాం గారు మనకు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఒకసారి శివరాం గారితో మాట్లాడదాం. శివరాం గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి శివరాం గారి పరిస్థితి? ఎవరు న్యాయం చేస్తున్నారు కాపు సామాజిక వర్గానికి? టీడీపీనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? లేదు, రెండు పార్టీలు కూడా కాపుల్ని దగా చేస్తున్నాయి. అక్కడ వచ్చేసి రాయలసీమలో బలిజలకు అయితేనేమో వైసీపీ దగా చేస్తుంది. ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసేమో టీడీపీ కాపుల్ని దగా చేస్తుంది. ఎక్కడ కూడా సముచిత స్థానాన్ని మన కాపు అభ్యర్థులకి కేటాయించటం లేదు. గుంటూరు జిల్లా తీసుకోండి. గుంటూరు జిల్లాలో 17 సీట్లు ఉంటే 17 సీట్లలో 3 ఎస్సీ నియోజకవర్గాలు అయితే 14 మిగులుతున్నాయి. 14లో కూడా 7 అసెంబ్లీ స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. మళ్ళీ 2 పార్లమెంటు మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఉమ్మడి జిల్లాలో గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఓన్లీ 1 సీటు మాత్రమే కన్నా లక్ష్మీనారాయణ గారికి, అది సచ్చినపల్లి కేటాయించారు. అంటే ఈ ఉమ్మడి జిల్లాలో కాపు కమ్మ 2 కూడా ఈక్వల్ గా ఉంటే అధికంగా కాపు ఓట్లే ఎక్కువ ఉన్నాయి గుంటూరు జిల్లాలో. అటువంటప్పుడు వాళ్ళకెందుకు 9 సీట్లు, కాపులకి ఎందుకు 1 సీటు? సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి మీరు? ఇది సామాజిక న్యాయం అంటారా?